టెస్ట్ చరిత్రలో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఘనతను సాధించింది. 577 టెస్టుల చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. ఈ క్రమంలో 5 టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే మూడో టెస్టులో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ఊపు మీదుండగా రెండో హాఫ్ సెంచరీ బాదిన సర్ఫరాజ్ దంచుడు అంటూ జోష్లో కనిపించాడు. ఆ టైంలో రోహిత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు ప్రకటించాడు. భారత ఇన్నింగ్స్ 98 ఓవర్ల వద్ద ఉన్నప్పుడు డిక్లరేషన్ ప్రకటించాడు రోహిత్. అప్పటికి మన జట్టు స్కోర్ 4 వికెట్లకు 430, లీడ్ 556గా ఉంది. ఆ స్కోర్ ను ఇంగ్లాండ్ చేస్ చేయడం ఇంపాసిబుల్ అని తేలిపోయింది. దీంతో డిక్లేర్ చేయాలని డిసైడ్ అయినట్టుగా హిట్ మ్యాన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకొచ్చాడు. జైస్వాల్ సర్ఫరాజ్ ను గ్రౌండ్ నుంచి వచ్చేయాలంటూ చేతులు ఊపుతూ సైగ చేశాడు. అయితే అప్పటికే ఆ ఇద్దరు బ్యాటర్లు మంచి ఊపు మీద ఉండడం, ఇంకొన్ని ఓవర్లు ఛాన్స్ ఇస్తే సర్ఫరాజ్ సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తుండడంతో డిక్లరేషన్ వద్దని ఫ్యాన్స్ అరిచారు. చేతులు ఊపుతున్న రోహిత్ ను వారిస్తూ ప్లీజ్ డిక్లేర్ చేయొద్దంటూ కేకలు వేశారు. జైస్వాల్ సర్ఫరాజ్ సూపర్ గా ఆడుతున్నారని మరికొద్దిసేపు వాళ్ళు బ్యాటింగ్ చూస్తామని కోరారు. కానీ హిట్ మ్యాన్ వాళ్ళ మాట వినలేదు. గెలుపు ముఖ్యమని భావించాడు. ఇంగ్లాండ్ కొమ్ములు వంచాలన్నా, మ్యాచ్ ను త్వరగా ఫినిష్ చేయాలన్నా బౌలర్లకు ఎక్కువ ఓవర్లు ఇవ్వాలి. అందుకే కరెక్ట్ టైంలో డిక్లేర్ చేశాడు రోహిత్. దీంతో తీవ్ర ఒత్తిడి మధ్య బ్యాటింగ్ స్టార్ట్ చేసిన పర్యాటక జట్టు 122 పరుగులకే కుప్పకూలింది.